తూ 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 తూ. ఈ దరిద్రపది ఎక్కడి నుంచి దాపరించిందో ఏమో సంజు. నేను బ్రాండెడ్ బట్టలన్నీ తెచ్చుకున్నాను. అన్నీ ఈ రూమ్లో డెకరేట్ చేద్దాం, నీట్గా ఉంచుకుందామని ప్లాన్ చేశాను. కానీ అన్నీ పాడు చేసేసింది. అదొచ్చి ఇక్కడ తిష్టేసింది. తోడుగా ఈ టెడ్డీ బేరొకటి చంకలో పెట్టుకుంటుంది ఎప్పుడు, ఏదో చిన్న పిల్లలాగా. అయ్యో సంజు, ఇలారా, వాసన చూడు, గబ్బు. ఆ నిధి ధగ 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 అని మండుతున్న నిప్పు మధ్యలో నుంచి ఈ టెడ్డీ బేర్ ఎత్తుకొచ్చింది చిన్నమ్మా. మరి మీరేమో పీడ గబ్బు అంటున్నారు. పాపం, తనకిదంతా తెలిస్తే ఎంత బాధపడుతుందో. ఈ పీడ ఆ పీడకి అంత ఇంపార్టెంటా? అలా అయితే ఇది నాకు చాలా నచ్చేసింది. ఇప్పుడు దీనికో దారి చూపిస్తాను. ఏం చేస్తారు? యుల్ కీప్ దిస్ ఇన్ యువర్ రూమ్? హే, నో వేస్. దీన్ని ఎవరి చేతికి పంపించాలో నాకు బాగా తెలుసు. ఏయ్, పాపం, నొప్పవుతుంది చిన్నమ్మా. పీడ గబ్బు. చిన్స్, ఎవరిని వెతుకుతున్నారు? వెయిట్ అండ్ వాచ్. ఎలమా, నిన్నే, ఇలారా. ఏంటమ్మా? ఇందాక మీ అబ్బాయి బర్త్డే ఉంది, ఏదైనా ఇమ్మని అడిగావు కదా. నేనేదో చిరాకులో నోటికొచ్చినట్టు మాట్లాడాను, బాధపడద్దు. అందుకే మీ అబ్బాయి బర్త్డే కదా అని గిఫ్ట్ ఇస్తున్నాను. తీసుకో, తీసుకువెళ్ళి మీ అబ్బాయికి ఇవ్వు. తిరిగి చూడకుండా వెళ్ళిపోవాలి. వెళ్ళు 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 వెళ్ళు. చిన్స్, మిమ్మల్ని ఏదో అనుకున్నాను. కిలాడినే. మరి సొమ్మతి కదా, ఎవరూ చూడలేదు కదా. ఆశ్చర్యంగా ఉందా? వీడికేంటి ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, వీడికేం దుఃఖం ఉండదు అనుకుంటున్నారా? నవ్వుకి సంతోషానికి తేడా ఉంది నిత్య. ఎంత బాధలో ఉన్నా ఒకవేళ నవ్వచ్చు, కానీ సంతోషంగా ఉండాలంటే ముందు ఆ బాధని ఓడించాలి, లేదా సహించాలి. దేవుడు నాకు 2 పాఠాలు నేర్పించాడు. నా అమ్మ నాన్న ఎవరో నాకే తెలీదు. నేను వాళ్ళకి అక్కర్లేని బిడ్డనా అని ఆలోచిస్తే చాలా బాధేస్తుంది. ఇంత జరిగి అమ్మగా నేను వద్దంటున్న జీవాన్ని ఈ భూమి మీదకి తేవాలని ఎందుకు ఒత్తిడి చేస్తున్నారు? మా తాత ఆయన మాట చెప్పేవారు, పుట్టబోయే ఏ బిడ్డ చనిపోకూడదు, పుట్టాక ఏ బిడ్డ అనాథ కాకూడదు. నేనదే పాటిస్తున్నాను. అమ్మా నాన్న అనిపించుకోవాలన్న ఆశ పడ్డాక బిడ్డని కనకుండా అలాగే ఉండొచ్చు. కాని పుట్టే ప్రతి బిడ్డకి అమ్మా నాన్నల ప్రేమ దక్కాలి గదా కర్ణ. ఇక ఎలాగో తెలిసి కూడా బిడ్డని కన్నాననే అనుకోకండి. తనకి అమ్మా నాన్నల ప్రేమ కూడా పూర్తిగా దక్కదు. నాన్న ఎక్కడికెళ్లారు, ఆయన ఎవరని ప్రశ్నలకు జవాబు దొరకదు. మీ నాన్న పెళ్లికి ముందే వదిలేశారని నేను చెప్పలేను కదా కర్ణ. అయితే మరి పుట్టబోయే బిడ్డకి కళ్ళకి నేను చెడ్డ అమ్మని అవుతాను కదా. లోకంలో చెడ్డ తండ్రి ఉండొచ్చు, కానీ చెడ్డ అమ్మ ఉండడం సాధ్యం కాదన్న మాట వినలేదా నిత్య? కానీ ప్రతి ఒక్క మాట నిజం కావాల్సిన అవసరం లేదు కదా కర్ణ. నా బిడ్డ రేపు కళ్ళల్లో కళ్ళు పెట్టి నాన్న ఎక్కడా అని అడిగితే నిజం చెప్పలేని నేను ఒక మంచి అమ్మని అవ్వడం ఎలా సాధ్యం? ఒకవేళ నేను
మంచిదాన్ని అవ్వడానికి జవాబు ఇవ్వాలంటే ఏం చెప్పాలి నేను? మీ నాన్న మీ అమ్మని పెళ్లి చేసుకున్నాడని చెప్పండి. ఎందుకు అలా చూస్తున్నారు? మీ నాన్న ఎవరని అడిగితే జవాబు చెప్పాలన్న ఆలోచనే కదా మీది. డాక్టర్ కర్ణానే మీ నాన్న అని చెప్పండి. ఏం మాట్లాడుతున్నారు కర్ణ మీరు? మీకేమైనా తల చెడిందా? ఓ లైఫ్ని కాపాడడానికి ఏమైనా సరే కానీ నిత్య, నేను రెడీగానే ఉంటా. పుట్టబోయే జీవం కోసం మీ జీవితం, ఆశలు, కలలు అన్ని త్యాగం చేస్తారా? రేపు ఆ బిడ్డ మీ బ్రతుకులో ఉంటే మీరేం కోల్పోతారో ఆలోచించారా మీరు? ఓ బిడ్డ ప్రాణంతో ఉందంటే నేనెంత త్యాగానికైనా సిద్ధమే. సరే అయితే డెలివరీ అయిన తర్వాత 3 నెలలు నేనుంటాను. అటుపైన బిడ్డకి మీకిచ్చి ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోతాను. నిత్య, అది మీ బిడ్డ, తనలా వదిలేసి వెళ్తారా? అయితే మరి మీరు మీ జీవితంలో సంతోషాన్ని ఈ బిడ్డ కోసం ఎందుకు వదిలిపెట్టాలి? మీరు ఏమన్నా ఈ విషయంలో నా నిర్ణయం మారదు. నేను అనాథగా పెరుగుండొచ్చు, కానీ నా కళ్ళెదురుగా ఏ బిడ్డ అనాథ కాకూడదు. ఏ తల్లి బిడ్డని కోల్పోకూడదు. అలా జరగడానికి నేను ఎప్పటికీ ఒప్పుకోను. కర్ణ, మీకు గుర్తుంది కదా, పెళ్ళైన 3 నెలలకి నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్తానని మాటిచ్చాను. ఇక ఈ బిడ్డను ఉండాలనేది మీ పట్టుదలైతే నేనే ఓడి ఇంకొన్ని రోజులుంటాను. కానీ అటు మీదట దయచేసి నన్ను మాత్రం కట్టేయకండి. ప్రేమ లేకుండా ఎవరితోనూ బ్రతకలేరు. నాతో ఈ ఫీలింగ్స్ సుడిగుణంలో చిక్కితే మీరు పొందాల్సిన జీవితం దక్కదు. అలా అనుకుంటే ఇన్ని రోజులు నేను మీ మంచితనాన్ని చాలాసార్లు దుర్వినియోగం చేసుకున్నాను. లేదు, ఇక ముందు అలా కాకూడదు. అందుకే నేను వెళ్తానంటే ఏమీ మాట్లాడకుండా నన్ను వెళ్ళనివ్వండి. నా కడుపున పుట్టే బిడ్డకి మీరు నాన్న స్థానంలో ఉంటారన్న నమ్మకంతోనే నేను వెళ్ళిపోతాను. ప్లీజ్ నన్ను క్షమించండి.